గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. 10 రోజుల తర్వాత మా ఆవిడకి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మార్చి 27వ తారీఖు లాస్ట్గా పనిచేశాను. ఇవాళ 7వ తారీఖు ఏప్రిల్, ₹1 పని చేయలేదు. ఇదిగో ఇప్పుడైతే ఈరోజు సాయంత్రం పూట సోమవారం సాయంత్రం పని వచ్చింది. మనకు వచ్చే పని ఎంత, మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే ఎప్పుడు కూడా నాకు వృశ్చిక రాశి నక్షత్రం ప్రకారం ఎప్పుడు కూడా ఆదాయం ఎక్కువ ఉంటుందండి, ఆదాయం ఎక్కువ ఉండదు. ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసి 2 అయితే ఖర్చు 12 ఉంది. అట్నే జరిగింది నాకు. ఈ నెలలో ఈ ఏప్రిల్ నెలలో ఇంకా వచ్చింది ₹200 పని ఏప్రిల్ నెలలో. అంటే మార్చికి ఉగాది వెళ్ళిపోయింది, అప్పుడు తీసేయి లెక్క. ఈ సంవత్సరం బిగినింగ్ కదా, ఈ సంవత్సరానికి కానీ వచ్చింది ఈ ₹200 పని వచ్చింది. నాకు అయిన ఖర్చు హాస్పిటల్కి పోస్తే 90,000 మొన్న కట్టి. అంత పోయిన సంవత్సరం లెక్కలో 10,000 కట్టా టెస్ట్ వాటికి. మొన్న 90,000 అయింది ఖర్చు. ఈరోజు వచ్చేసి ఇప్పుడు పై ఖర్చు మనకి రెంట్లో ఇన్ని జనరల్ ఖర్చులు నెలకి 10,000 ఉంటాయి, ఎక్స్ట్రా ఖర్చులు కాకుండా. 90 ఒక 25 కట్టండి, 1,15,000. 1,15,000 మనకి ఈ నెలలో మళ్ళీ రేపు ఒంగోలు హాస్పిటల్కి పోయి రావాలి. 1,15,000, ₹1,20,000 ఖర్చుకి గాను ఈ సంవత్సరం మొదలైన తర్వాత ఇప్పుడు మనకి స్టార్ట్ అయిన పని అయితే ఈ నెల 1,20,000 అయితే మనకు వచ్చిన పని ప్రస్తుతానికి 200. ఇంకా నెలాఖరికి ఎంత వస్తుందో చూద్దాం. వర్షం ఎప్పుడు పడితే తెలియదు కానీ అలాగే మా పని కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే రైతు పంట వేసిన తర్వాత పంట పండేదాకా దాన్ని ఇంటికి వచ్చేదాకా రైతు ఎలా లెక్క చెప్పలేడు. మేము కూడా సంవత్సరం పూర్తయ్యేదాకా నెలాఖరు వచ్చేదాకా నెలాఖరు దాకా పని ఎంత చేసామని కూడా చెప్పలేమండి. ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి రాదు. అలా ఉంటుంది మా మధ్యతరగతి వర్కర్ల బతుకులు ఇలాగే ఉంటాయి. వచ్చినప్పుడే చేసుకోవాలి. ఆ వచ్చినప్పుడు మనకి ఏ పనులు, ఈ హాస్పిటల్ పనులు, ఇంకా మిగతా ఏ పనులు ఉంటుంది. ఆ పనుల్లో మనం కానీ టయానికి కానీ ఇలా అందించలేకపోతే వీళ్ళు మళ్ళీ కోపం వచ్చి పక్క వెళ్ళిపోతారు. కస్టమర్లు ఉండరు. అంటే మనమే ఎవరైనా ఉండవులే, అంటే ఇది అర్జెంటుగా అయ్యే పని, వాళ్ళకి బండ్లో లాగలేరు కదా, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక్కసారి పక్కకి వెళ్ళారంటే మళ్ళీ రాబట్టుకోవడం కష్టం, అదొక సమస్య ఉంది. కానీ ఏం చేద్దాం, అనుకోని ప్రయాణాలు, హాస్పిటల్ ఖర్చులు, నా లైఫ్ అంతా నాకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి, ఇంట్లో వాళ్ళకి బాగాలేక హాస్పిటల్కి పోయి రావటం, అక్కడికి పోయి రావడం, ఇక్కడికి పోయి రావడం, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లతో సగం పని పక్కకి వెళ్ళిపోవడం కారణం అదేను. అంటే ఎప్పుడు మనిషి ఎలర్ట్గా ఉండాలి ఇక్కడ. కానీ ఏం చేద్దాం, అనుకొని ఆటంకాలు, హాస్పిటల్ ఖర్చులు మళ్ళీ అతలాకుతలం చేస్తున్నాయి. అంటే ఏమంటారు, దరిద్రుడు ఎక్కడో పొయ్యిలో పెట్టిన ఇక్కడ కావాలంటారు కదా, అలాంటిదే నా పరిస్థితి కూడా. చూడండి, ₹200 సంపాదనకి ఇప్పటికి మనకైన ఖర్చు ₹1,00,000. రెంట్లో కట్టాలి కాబట్టి 1,15,000 అయింది ఖర్చు. 200 సంపాదనకి ఈ సంవత్సరం మొదలైన తర్వాత 1,15,000 ఖర్చు అయింది. ఇక్కడ టెన్షన్, ఒత్తిడి అనేది ఎవరికైనా ఉంటుంది కదా. అది మనం వస్తువులు అవి పెట్టి తెచ్చుకున్నాము, డబ్బులు అయితే ఆ కార్యక్రమాన్ని ఆపరేషన్ అయితే పూర్తి చేయించాం. ఇంకా మరి ఎప్పుడు బయటకి తెప్పించాలో అది వాటికి వడ్డీ కట్టడానికన్నా మనం సంపాదించలేము. ఇలా టిక్కు కొట్టుకొని ఎంత సంపాదిస్తే మనకి అంత అప్పు తీరాలి చెప్పండి. గ్రూప్ లోన్ ఉంది, బ్యాంకులో అదే గోల్డ్ లోన్ ఉంది, LIC లోన్లు తెచ్చుకోవాలి. 20 సంవత్సరాలు కష్టపడి LIC కడితే వచ్చేది 2 లక్షలు వస్తాయి. అంటే నేను చాలా పాలసీలు కట్టిన ఒక్కొక్క సమయంలో వస్తూ ఉంది. అది ఒక్కొక్క అవసరానికి సరిపోతుంది. 2 రోజులు హాస్పిటల్లో ఉంటే నా 20 సంవత్సరాలు LIC పాలసీ డబ్బులు కట్టిన డబ్బులు సరిపోయినాయి కరెక్ట్గా 3 రోజులు హాస్పిటల్లో. 3 రోజులకి ఇలా ఉంటాయి మా పనులు. మళ్ళీ మమ్మల్ని ట్రోల్ చేస్తారు, మమ్మల్ని చూసి ఏడుస్తారు. మీకేమంటారు, ఒక పక్క అన్నీ చూపిస్తున్నా కానీ మీకేమంటారు. తిట్టేవాళ్ళు తిడతారు, మోసం చేసేది కూడా మాలాంటి వాళ్ళని ఎక్కువ, మోసపోయేది కూడా మేమే ఎక్కువ. ఆశపడి ఏదో బయటపడతాంలే, ఏదో మనం ₹10 ఇస్తే మనం ఏదైనా చేద్దామనే ఆలోచనతో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటుంటాం. ఉన్న డబ్బులు కూడా అందరూ చేసిన వ్యాపారాలు మేము చేస్తే మాకు కలిసిరావు. ఎందుకంటే ఏదైనా వ్యాపారం చేయాలంటే మన దగ్గర దమ్ము, ధైర్యం, సపోర్టు అన్నీ ఉండాలండి, పలుకుబడి ఉండాలి. అవి ఏం లేకుండా చేస్తే మటుకు మునిగిపోతాం. అట్నే నేను కూడా చాలా అగ్రిగోల్డ్ డబ్బులు కట్టిపోయాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అందరిలాగా మాటలు నేను చెప్పలేక, అందరూ మళ్ళాంటలే కదా అని చెప్పి ఉన్నట్టు చెప్తే అమ్ముకోలేక మనకు కొనిచ్చిన వాళ్ళు ఎక్కువ రేటుకి మన ఎత్తిని పెట్టడం, అటు మోసపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ వర్కరు కష్టపడి పని చేసేవాడు ఇంకొకటి మోసం చేయలేడు, కానీ మోసపోతాడు. కష్టపడి పని చేసేవాడు ఇంకొకటి మోసం చేయలేడు, కానీ వాడు మోసపోతాడు. ఎందుకంటే వాడు నా కష్టం లాంటిదే కదా అనుకుంటే. ఇప్పుడు చూడు, నేను ఎంతసేపు పని చేస్తే నాకు 200 వచ్చేది, మళ్ళీ 200 పెట్టుబడి పెట్టాలి. ఆ పేస్ట్కి, స్టిక్కులకి, అయితే ఈ కడగడానికి కావాల్సిన డీజలకి, పాత గుడ్డలకి ఇవన్నీ పెట్టుబడి పెట్టాలి. ఇంత కష్టపడితే కదా మనకు వచ్చేది. అందరం మళ్ళాగే కదా అనుకుంటాం. మేము అనుకుంటేనే మమ్మల్నే మోసం చేస్తారన్నమాట.
మాకే లేనిపోయిన ఆటంకాల సమస్యలన్నీ మాకే వస్తుంటాయి మాలాంటి వర్క్ చేసుకున్న వాళ్ళకి. పైకి ఎంత గాంభీర్యంగా కనపడినా లోపల బాధలు, వేదనలు, కష్టాలు, మా జీవితాలు ఇలాగే నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రెజర్గా ఉంటాం. ఏదన్నా ఇసుకిస్తే కోపం వచ్చి మనం ఏదన్నా అంటే దాని గురించి ట్రోలింగ్, వేరే లెవెల్లో కామెంట్లు, భయంకరంగా తిట్టటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. చూడండి, ఎంతో కష్టపడితే కానీ నటన జరిగిన జీవితాలు మాయి. ఇప్పుడు పొదుగు మాటల పని వచ్చింది, ఒక్కోసారి రేపు 8 గంటల కోసం ఇంటికి పోయే టైంలో పొగలంతా ఖాళీ కూర్చుంటాం. ఆ టైంలో చేయాలి, టెన్షన్ వస్తుంది, ఎవరు ఉండరు. ఒక్కసారి పని తొందరగా కాదు. చూశారు కదా, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సందకాడు వచ్చిన పని ఇది సంగతి. బాయ్ బాయ్.